నిన్న సిగ్గు శరం లేకుండా రేవంత్ రెడ్డి ఏం చెప్తుంది తెలుసా? బోల్డ్ ఎండిపోయినాయి, అదనంగా మేము ట్యాంకర్లను పెట్టి ట్యాంకర్ల నీళ్ళు పోస్తున్నాము అని చెప్తుండు. అది కూడా బుక్ చేసిన 12 గంటలకు వస్తుంది. దీన్ని అభినందించదు పోయి విమర్శిస్తారు అంటుండు. సిగ్గు శరం ఉన్నారా పాగలుగా రేవంత్ రెడ్డి? ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క బోర్ కూడా ఎండలేదు, ఒక్క బావి కూడా ఎండలేదు, ఒక్క చెరువు కూడా ఎండలేదు. సిగ్గు శరమున్నా చెప్పుకోవడానికన్నా నీకన్నా సిగ్గు శరమున్నా? వినటానికి ఏమన్నా చెప్పడానికి నీకు సిగ్గు శరమున్నా? ఎవడన్నా తెలివి ఉన్న దద్దమ్మ చెప్తాడు. ఇదే చూడు, ఫస్ట్ నుంచి కూడా ఏం చెప్తున్నా నేను, మనోనికి తెలివి లేదు, చేసే పరిపాలన లేదు, తెలివి లేదు. మనోడు ఇంతకుముందు ఏదో చేయలేడు, డైరెక్ట్ ఎమ్మెల్యే నుంచి సీఎం అయ్యిండు, పరిజ్ఞానం లేదు, ఎట్లా చేయాలనో తెలియదు, అడ్మినిస్ట్రేషన్ కూడా తెలియదు అని నేను పదే చెప్తున్నా. ఈ తెలివి చూడు, ఈరోజు బట్ట బయలు పడ్డది తెలివి. ఏం పడ్డది? బోల్డ్ ఎండిపోతే ట్యాంకర్లతో పంపిస్తున్నట. ఏ రోజైనా జరిగిందా ఈ 9 ఏళ్ళ పరిపాలన ట్యాంకర్ల నుంచి? మరీ సిగ్గుచేటిది చెప్పడం. నీ నోటికి ఎట్లా వస్తుంది? జనాలు కూడా దీన్ని సమర్థించరు. ఏ రోజన్నా ఒక ట్యాంకరు, ఒక బిందె 9 ఏళ్ళ పరిపాలన బయట కనిపించిందా? ఇమీడియట్లీ దీన్ని తింపి కొట్టకపోతే రేపటి నాడికి మనోడు బుక్కెడు ఇట్లా ఏది గని డొప్పగినట్టు నీళ్ళు వచ్చే స్థాయికి దిగజారుస్తాడు. ఖచ్చితంగా దీన్ని తింపి కొట్టాలి. జర్ర తెలివితో ఆలోచించు రేవంత్ రెడ్డి. ఈ పనికి మళ్ళీ ఏంది? ఏమన్నా తెలివి ఉండి మాట్లాడుతున్నావా, పనికి మళ్ళీ లేక మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు నాకైతే. ఎందుకంటున్నా అంటే ట్యాంకర్లతో అది బుక్ చేసి 12 గంటలకు వస్తుందంట, 12 గంటల లోపు. దాన్ని అభినందించాలంట. ఓ పనికి మళ్ళోడా, ఇంతకుముందు పీసీసీ ఉన్నప్పుడు ఎట్లా పడితే అట్లా మాట్లాడినావు, ఏ అబద్ధం చెప్తే అబద్ధం చెప్పినావు. ఆ అబద్ధానికి మోసపోయిర్రా? ఈ 9 ఏళ్ళ పరిపాలనకు మార్పు చేంజ్ చేద్దామని మోసపోయారు. తెలియదు జనాలు అయితే మోసపోయారు, ఓటేసిరు. నువ్వు ఈ దళిద్రానికి నువ్వు సీఎం అయినావు. ఓకే, ఈ దళిద్రానికి నువ్వు సీఎం అయినావు. అయినాకనన్నా నీకు తెలియదు ఎట్లా అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్లను కూర్చుని పెట్టుకో, తెలిసిన వాళ్ళు మంచి మేధావులను కూర్చుని పెట్టుకో, ఏం చేద్దాం అని ఆలోచించు. గది కానీ నేను బుక్ చేసిన 12 గంటలకు వస్తున్నాయి, బోల్డ్ ఎండిపోయినాక నేను వాటర్ ట్యాంకర్లతో పంపిస్తున్నా. ఎవడన్నా తెలివి ఉన్నోడు మాట్లాడతారు, ఓ పనికి మళ్ళోడు కూడా మాట్లాడాడట. అంతమూలు కేసీఆర్ ఉన్నప్పుడు ఏది ఒక్క ట్యాంకర్, ఒక బిందె కూడా బయట పడలేదు. ఈరోజు అన్నీ ట్యాంకర్లు బయటకు వచ్చినాయి, బిందెలు బయటకు వచ్చినాయి, అన్నీ బయటకు వచ్చినాయి. బోల్డ్ ఎండిపోయినాయి, చెరువులు ఎండిపోయినాయి, అన్నీ మొత్తం దళిద్రం అంతా. ఫస్ట్ దళిద్రం ఉండే చూడు, ఆ దళిద్రాన్ని మొత్తం మళ్ళీ చూపిస్తున్నాం. ఆ దళిద్రాన్ని మొత్తం ఆయన నీ కాంగ్రెస్ పరిపాలన వెనకకి చేసింది అప్పుడు 2009, 2008, 2010. ఆ దళిద్రాన్ని మళ్ళీ సేమ్ చూపిస్తున్నాం. తేడేం లేదు. నీకు బొమ్మ కనిపించడం కంపల్సరీ బొమ్మ కనిపిస్తుంది. దెబ్బ కొడితే బొమ్మ తిరిగి కనిపిస్తుంది పక్క. ఎంపీ ఎలక్షన్లో కొడతారు, నువ్వేం ఫికర్ చేయకు. మళ్ళీ అయిపోయాయి, నువ్వు లాస్ట్ సీఎం అయ్యా. మళ్ళీ నీ కళలో కూడా ఊహించకూడదు, కళలో కూడా కావు నువ్వు.